Hello everyone, welcome back to our class 11 of percentage chapter. ఈ క్లాస్లో మనము ఇన్కమ్ బేస్డ్ క్వశ్చన్స్ మీద మాట్లాడుతున్నాము. దీనికి పెద్ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్ ప్రకారం చేసుకుంటూ పోదాము. సో ఇన్కమ్ బేస్డ్ క్వశ్చన్స్ జస్ట్ ఒక ఫార్ములా మీద ఆధారపడుతుంది. ఇన్కమ్ ఈక్వల్ expenditure plus savings. ఆదాయం ఈక్వల్ తెలుగులో ఆదాయం ఈక్వల్ ఖర్చు ప్లస్ పొదుపు. మనము A into B ఈక్వల్ కాన్స్టెంట్ అనే క్లాస్లో ఇన్కమ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అనేది చూసాము. రైట్, ఫస్ట్ క్వశ్చన్. Raghav spends 80% of his income. Raghav spends 80% of his income అంటే 80% ఖర్చు చేస్తాడు. If his income increases by 12%, ఇన్కమ్ 12% ఇంక్రీజ్ అయింది and the savings decrease by 10%, పొదుపు 10% తగ్గింది, then what will be the percentage increase in his expenditure? ఆయన ఖర్చులో పెరుగుదల ఎంత? రాఘవ్ తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడు, తన ఆదాయం 12% పెరిగింది, పొదుపు 10% తగ్గింది, ఆయన ఖర్చులో గల పెరుగుదల శాతం ఎంత కావాలి? మనకు తెలుసు ఇన్కమ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇక్కడ ఇన్కమ్ ఎంత స్పెండ్ చేస్తాడు 80%, అంటే 100కు 80. అతని ఇన్కమ్ 100 రూపీస్ అనుకుందాం మనం. ఇన్కమ్ 100 అయితే ఖర్చు ఎంత చేస్తాడు 80. RHS LHS ఈక్వల్ కావాలంటే ఆటోమేటిక్గా సేవింగ్స్ ఎంత అతని 20 రూపీస్ సేవింగ్ అనమాట. 100లో 80 ఖర్చు చేస్తే 20 సేవింగ్. రైట్, ఇప్పుడు ఇన్కమ్ ఎంత పెరిగింది? ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 12%. 100కు 12 పెరిగింది, సో 112 రూపాయలు అవుతుంది. అండ్ సేవింగ్స్ డిక్రీజ్ బై 10%. సేవింగ్స్ ఎంత తగ్గింది? 10% తగ్గింది. చూడండి, 10% ఆఫ్ 20 రూపీస్ చూద్దాం. 0% కట్, దట్ ఈస్ 2 రూపాయలు తగ్గుతుంది. లెస్ కాబట్టి 2 రూపీస్ తగ్గి 18 రూపీస్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ కూడా ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై కావాలంటే ఈ వాల్యూ ఎంత? 112 నుంచి 18 తీసేయాలి. 112 నుంచి 18 కట్ చేయాలమ్మా. రైట్, 94 రూపీసా? సో ఇది ఆటోమేటిక్గా 94. 90 ప్లస్ 10 100, 8 ప్లస్ 4 12, 112 అవుతుంది. అంటే ఇన్కమ్ ఏ విధంగా, ఎక్స్పెండిచర్ ఏ విధంగా మారింది? అంతకుముందు 8 రూపీస్ ఉంటే ఇప్పుడు 94 అయింది. అంటే ఆయన ఖర్చులో పెరుగుదల శాతం ఎంత పెరిగిందమ్మా? ఖర్చు ఎంత పెరిగింది? 14 రూపాయలు. ఎంత మీద? పాత ఇన్కమ్ ఎక్స్పెండిచర్ 80 ఉండే, 14/80 పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100%. పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100%. రైట్, 0 0 2 7s 2 4s 2 2s 2 5s 7 5s 35/2. 35/2, that is percent 17.5%. Expenditure increases by 17.5%. అయితే నేను ఇక్కడ ఇంకో మెథడ్ చెప్పబోతున్నా. ఎలాగంటే ఈ పెరిగిన విలువల మీద మాత్రమే దృష్టి పెట్టా, పెరిగిన తర్వాత విలువలు రాయను. పెరిగిన తర్వాత ఎంత అవుతుంది అనేది, తగ్గిన తర్వాత ఎంత అవుతుంది అనేది రాయను. చూద్దాం. దీన్ని కేవలం we just
we just focus on increase or decrease values. పెరిగింది లేదా తగ్గిన విలువల మీద మాత్రమే దృష్టి పెడతాం. చూడండి 80% అన్నాడు, 100కి 80% ఖర్చు చేస్తే 100కి 80 ఖర్చు చేస్తున్నట్టు, ఇన్కమ్ 100 అని మనమే అనుకుంటున్నాం ఇక్కడ. అప్పుడు ఖర్చు 80 గాను సేవింగ్స్ 20 గాను ఉంటాయి. వీటి మీద ఇంక్రీజ్ ఎంత అయింది? 12 రూపీస్ ఇంక్రీజ్ అయింది. జస్ట్ ఇంక్రీజ్ అమౌంట్, ఇంక్రీజ్ అయిన తర్వాత నేను రాయట్లేను. అప్పుడు ఇదెంత డిక్రీజ్ అవుతుంది? 2 రూపీస్ డిక్రీజ్ అవుతుంది. 2 రూపీస్ డిక్రీజ్. రైట్. ఈక్వేషన్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ కావాలి. ఈక్వేషన్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ కావాలి. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. 12 ఈ -2 వస్తే ఇటు +2 అవుతుంది. అప్పుడు ఇది ఎంత వాల్యూ? 14. ఎస్, 14 నుంచి -2 కట్ చేస్తే 12 వస్తుంది. సో ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 14. అంతకుముందు ఎంత ఉండే? 80 మీద 14 పెరిగింది ఇంటూ 100%. 0 0 2 4s 2 7s 2 2s 2 5s 7 5s 35/2. 35 లో హాఫ్ ఈజ్ 17.5%. ఈ విధంగా నేను కేవలం పెరిగిన తగ్గిన విలువల మీద చూస్తా. ఇది పెరిగిన తర్వాత 100 ఉంటే అంతకుముందు ఇన్కమ్ 12 పెరిగి 112 అయింది. పెరిగిన తర్వాత విలువలు నాకు రాయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ మీద ఇప్పుడు జస్ట్ పెరిగింది తగ్గింది మీద ఫోకస్ చేసి రాసేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ మోడల్. Surabhi spends 75% of her income. If her income increases by 20%, income increases by 20% and savings decrease by 1%, then the percentage increase in her expenditure is. సురభి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తుంది. ఆమె ఆదాయంలో పెరుగుదల శాతము 20%. మరియు పొదుపులో తగ్గుదల 1%. అయినా ఖర్చులో వచ్చు పెరుగుదల శాతం ఎంత? రైట్. We know that income equal to expenditure plus savings. ఆదాయం ఈక్వల్ ఖర్చు ప్లస్ పొదుపు. మనము స్పెండ్స్ ఎంత ఖర్చు చేస్తాడు? 75%. అంటే ఆదాయం 100 రూపాయలు అనుకుంటే ఖర్చు 75 రూపాయలు ఉంటుంది. ఆటోమేటిక్గా సేవింగ్ ఎంత అన్నట్టు? 25 రూపాయలు. ఓకే. ఇప్పుడు ఇన్కమ్ ఆదాయం ఎంత పెరిగింది? 20%. చూడండి 20% అంటే 100కు 20. ఇన్కమ్ 100 ఉంది, 20 రూపాయలు పెరిగింది. ఓకే. సేవింగ్స్ డిక్రీజ్ బై 1%. 25లో 1%, దట్ ఈస్ 1/100, దట్ ఈస్ 0.25. అంటే సేవింగ్స్ ఎంత తగ్గింది? -0.25, పావుల తగ్గింది. -0.25. ఆటోమేటిక్గా ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఇప్పుడు ఈ వాల్యూ 20.25. ఎస్, 20.25 నుంచి 0.25 కట్ చేస్తే 20 వస్తుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్. అయితే ఖర్చు ఎంత పెరిగింది అనేది కావాలి. ఖర్చు ఇంత పెరిగింది. ఇప్పుడు ఖర్చు ఎంత పెరిగింది? 20.25 రూపీస్ పెరిగింది. అంతకుముందు ఎంత ఉండే? 75 మీద. పెరిగిన తర్వాత రాయట్లేదు నేను. we just focus on increased or decreased values. ఓకే, ఇంటూ 100%. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100%. 25 3s 25 4s 4 into 20 80. 4 into 0.25 1 81/3%. 3 20,81 కాబట్టి 27%, that is increase 27%. Next question. Sudha saves 15% of her income. If her expenditure increases by 20% and savings increase by 60%, then what percent has her income increase? సుధా తన ఆదాయంలో 15% పొదుపు చేస్తుంది. 15% పొదుపు చేస్తుంది అనగా 80% ఖర్చు చేస్తుంది.
ఆమె ఖర్చు పొదుపులు వరుసగా 20% మరియు 60% పెరిగిన ఆమె ఆదాయం ఎంత శాతం పెరుగుతుంది? రైట్, ఇన్కమ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇక్కడ ఏమన్నాడు? సుధా సేవ్స్ 15%. 100కు ఆదాయం 100 అనుకుంటే 100కు 15 రూపాయలు పొదుపు చేస్తుంది, అప్పుడు 85 రూపాయలు ఖర్చు చేస్తుంది అని అర్థం. రైట్, ఇప్పుడు ఏం పెరిగింది? సుధా ఖర్చు 20% పెరిగింది. 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 20% అంటే 1/5. 1/5 ఆఫ్ 85 ఎంత పెరుగుతుంది? మనం కేవలం పెరిగిన తగ్గిన విలువల మీద మాత్రమే దృష్టి పెడతాం. పెరిగిన తర్వాత ఎంత అవుతుంది, తగ్గిన తర్వాత ఎంత అవుతుంది మనకు అవసరం లేదు. రైట్, 5 1s are 5, 5 7s are 17 రూపీస్ పెరుగుతుంది. ఇది ఖర్చు. నాకు 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/5, 20%, 85లో 25%. అలాగే సేవింగ్స్ ఎంత తగ్గుతుంది? అది 60% పెరుగుతుంది. 60% అంటే వాల్యూ 3/5, 3/5 ఆఫ్ 15. 5 1s 5 3s 3 3s 9 రూపీస్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ రెండు కలిపితేనే ఇన్కమ్ కదా. ఇన్కమ్ ఎంత పెరగాలి? 17 + 9 26 పెరగాలి. 100 మీద 26 ఉంటే డైరెక్ట్గా ఎంత వస్తుంది? 26% పెరుగుతుంది. ఓకే, అతని ఖర్చు 17 రూపాయలు పెరుగుతుంది, పొదుపు 9 రూపాయలు పెరుగుతుంది. ఖర్చు ప్లస్ పొదుపు చేస్తే వచ్చేది ఆదాయం. 100 మీద 26 పెరగాలి కాబట్టి 25% పెరగాలి. నెక్స్ట్ క్వశ్చన్. A man spends 72% of his income. If his income increases by 28% and his expenditure increases by 25%, then what is the percent increase or decrease in his savings? Correct to 1 decimal place. ఒక వ్యక్తి తన ఆదాయంలో 72% ఖర్చు చేస్తాడు. తన ఖర్చులు మరియు ఆదాయం వరుసగా 25%, 28% పెరిగింది. అయినా పొదుపులో వచ్చు మార్పు శాతం ఎంత? ఇన్కమ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అతను ఎంత ఖర్చు చేస్తాడు? 72. ఇన్కమ్ 100 అనుకుంటే ఖర్చు 72, ఆటోమేటిక్గా సేవింగ్స్ 28 రూపాయలు అవుతుంది. ఓకే, రైట్. ఎందుకు? 72 + 28 100 అవుతుంది కాబట్టి. నౌ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 28%. ఇది ఎంత పెరిగిందమ్మా? 28 రూపాయలు పెరిగింది. ఏది? ఆదాయం. మరియు ఖర్చు ఎంత పెరిగింది? ఖర్చు 25% పెరిగింది. 25%. 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/4 ఆఫ్ 72. 4 1s are 4, 4 8s are 32. 18 రూపీస్ పెరిగింది. ఎంత పెరిగింది? 18 రూపీస్ పెరిగింది. అప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది చూడండి. 28లో 18 వచ్చేసింది, ఇంకెంత రావాలి? 10 రావాలి. ఎంత పెరిగింది? 10 పెరిగింది. ఎంత మీద? 28 మీద. ఓకే, దట్ ఈస్ 10/28 ఇంటూ 100%. ఇక్కడ 18లో 10 కలపాలి కాబట్టి ప్లస్ వాల్యూ కాబట్టి ఇంక్రీజ్ అంటాం. దట్ ఈస్ ఇంక్రీజ్. రైట్, 4 7s are 28, 4 25s are 250/7% increase. 7 3s are 21, 4 remainder 0, 7 5s are 35, 5 remainder, 7 7s are 49% approximately increase. 35.7% increase ఉంటుంది. Next question, fifth one. Most important, these two questions are most important. The income of Raju is 44.44% more than his expenditure. If his income increases by 60% and his expenditure increases by 70%, both income and expenditures are increasing, then his savings increases by 12,000 rupees. But savings మాత్రం రూపీస్లో ఇచ్చాడు, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మాత్రం పర్సంటేజ్ ఇచ్చాడు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇనిషియల్ సేవింగ్స్. రాజు ఆదాయం ఖర్చు కన్నా ఇంత శాతం ఎక్కువ. ఆదాయం ఖర్చులు వరుసగా 60% మరియు 70% పెరిగిన
తన పొదుపు రూపాయలు 12,000కు పెరుగును. ఇది పెరిగింది మాత్రమే, పెరిగిన తర్వాత విలువ కాదు. అయిన ప్రారంభంలో రాజు యొక్క ఖర్చుకు పొదుపుకు మధ్య వ్యయం ఎంత? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకుంటాం మనం ఇక్కడ, దాన్ని గమనించాలి పిల్లలు. ఇన్కమ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇక్కడ ఇన్కమ్ ఈస్ 44.44% more than expenditure. What is the fraction value of 44.44%? That is 4/9. చూడండి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కన్నా 44.44% ఎక్కువ. 9 యొక్క 44.44% 4 కాబట్టి 9 ఎక్స్పెండిచర్ అయితే 9 యూనిట్స్ ఎక్స్పెండిచర్ అయితే దానికన్నా 4 యూనిట్స్ ఎక్కువ ఇన్కమ్, 13 యూనిట్స్ ఇన్కమ్. 9 యూనిట్స్ కనుక ఎక్స్పెండిచర్ అనుకుంటే 9 యూనిట్స్ యొక్క 44.44% 4 వస్తుంది. 9 కన్నా 4 ఎక్కువ 13 యూనిట్స్ ఇన్కమ్ అవుతుంది. అప్పుడు దాని ఆటోమేటిక్గా సేవింగ్స్ ఎంత అవుతుంది? సేవింగ్స్ ఈస్ బికమ్స్ 4 రూపీస్. రైట్. నా క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవడానికి 100s తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ 60% 70% అన్నాడు. 100s తీసుకుంటా. సో ఇన్కమ్ 1300 అయితే ఎక్స్పెండిచర్ 900, సేవింగ్స్ 400 అవుతుంది. ఎందుకు 13లో 60% అంటే డెసిమల్స్లో వస్తుంది, క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది కాబట్టి నేను క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవడం చేసుకున్నా. ఇది 60% ఇంక్రీజ్ అవుతుంది. 60% ఆఫ్ 1300. నేను జస్ట్ పెరిగిన విలువలు తగ్గిన విలువల మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. పర్సంటేజ్ 2 zeros కట్ 13 6 78, 780 రూపీస్ పెరుగుతుంది. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 70%. 70% ఆఫ్ 900. పర్సంటేజ్ 2 zeros కట్ 9 7s are 63, 630 రూపీస్ అవుతుంది. బట్ ఈ బ్యాలెన్స్ కావాలి ఈక్వేషన్. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత కావాలి? 780 నుంచి 630 తీయండి, 150 రూపీస్ పెరుగుతుంది. ఏంటిది? ఇది ఎక్స్పెండిచర్. అయితే ఇలా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ 60-70% పెరిగిన తర్వాత సేవింగ్స్ ఎంత పెరుగుతుంది అన్నాడు? సేవింగ్స్ 12,000 పెరుగుతుంది. అంటే పెరిగిన సేవింగ్స్ ఎంత? 12,000. పొదుపు రూపాయలు 12,000 పెరుగుతుంది. ఎస్, దట్ ఈస్ 150 యూనిట్స్ వాల్యూ ఈస్ 12,000 రూపీస్. 150 పెరిగింది. ఇది ఎంత పెరిగింది? సేవింగ్స్ పొదుపు 150 పెరిగింది. ఆ పెరిగిన విలువ ప్రాబ్లంలో 12,000 అన్నాడు. 0 కట్ 15 1s are 15 8s are 120, 0 80 రూపీస్. 1 యూనిట్ వాల్యూ ఈస్ 80 రూపీస్. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనీషియల్ ఎక్స్పెండిచర్. ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 900 అండ్ ఇనీషియల్ సేవింగ్స్ ఈజ్ 400. ఇనీషియల్ ప్రారంభంలో ఖర్చుకు పొదుపుకు మధ్య తేడా. ప్రారంభంలో ఖర్చు ఇంత, పొదుపు ఇంత. ఈ రెండింటి మధ్య తేడా ఎన్ని యూనిట్లు? 500 యూనిట్లు. నౌ we have to find 500 units value is 500 into 80. 5 8s are 40,000. 40k is the answer. ప్రారంభంలో పొదుపుకి ఖర్చుకి మధ్య తేడా 40,000 రూపాయలు. చూడండి, ఇక్కడ 100s అనుకోవడం, ఎక్స్పెండిచర్ కన్నా 44.44% ఎక్కువ ఇన్కమ్ అన్నాడు. బేస్ని ఎక్స్పెండిచర్ అనుకుంటే దానికన్నా 4 ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఇది 9 యూనిట్స్, అది 13. ఆటోమేటిక్గా సేవింగ్స్ 4 యూనిట్స్ ఉంది. కానీ నేను 60% ఆఫ్ 13 అంటే డెసిమల్స్లో వస్తుంది, దశాంశ సంఖ్య వస్తుంది. కాబట్టి దశాంశ సంఖ్య రాకుండా ఉండడానికి నేను 2 0 పెంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అప్పుడు 60% ఆఫ్ 1300 70 70% ఆఫ్ 900 is 630. ఆటోమేటిక్గా సేవింగ్స్ ఎంత డిఫరెన్స్? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ సేవింగ్ 150 అవుతుంది. ఈ పెరిగింది సేవింగ్స్. ఇది పెరిగిన తర్వాత 400 ప్లస్ 150 550 అవుతుంది. అది మనకు అవసరం లేదు, కేవలం పెరిగిన తగ్గిన విలువ మాత్రమే ఫోకస్ చేస్తున్నాము. ఆ 150 యూనిట్ విలువ 12,000 ప్రాబ్లం ఇచ్చాడు. 1 యూనిట్ 80. అప్పుడు ప్రారంభంలో ఎక్స్పెండిచర్ కి సేవింగ్ కి మధ్య డిఫరెన్స్ 500 యూనిట్స్ ఇస్ 40k. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ట్రెండింగ్ లో ఉన్న క్వశ్చన్స్ ఈ మోడల్ ప్రజెంట్ ఎగ్జామ్స్ లో మాక్సిమం. Sahil spends 87.5% of his income. Sahil spends 87.5% of his income. If his income increases by 11 whole 1/9%,
ఇన్కమ్ ఎంత పెరుగుతుందమ్మా, ఇన్కమ్ ఎంత పెరుగుతుంది 11/1/9%, and his expenditure increases by 14.28%. Then find his current saving percent. కరెంట్ సేవింగ్ పర్సంటేజ్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత పొదుపు శాతం కావాలి. సాహిల్ తన ఆదాయంలో 87.5% ఖర్చు చేస్తాడు. తన ఆదాయం 11/1/9% పెరిగి ఖర్చు 14.28% తగ్గినచో అతని ప్రస్తుత పొదుపు శాతము ఎంత? ప్రస్తుత పొదుపు శాతం కావాలి. చూద్దాం. మనకు తెలుసు ఇన్కమ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇక్కడ సాహిల్ స్పెండ్స్ 87.5% ఆఫ్ హిజ్ ఇన్కమ్. సాహిల్ తన ఆదాయంలో 87.5% ఖర్చు చేస్తాడు. సో 87.5% యొక్క భిన్నం విలువ వచ్చేసి 7/8. అంటే ఆదాయం 8 యూనిట్లు అయితే ఖర్చు 7 యూనిట్లు. ఆదాయం 8 యూనిట్లు అయితే ఖర్చు 7 యూనిట్లు. ఆటోమేటిక్గా సేవింగ్స్ 1 యూనిట్ అవుతుంది. ఇన్కమ్ ఆదాయం ఎంత పెరిగింది? ఆదాయం 11/1/9% పెరిగింది. ఆదాయం ఎంత పెరుగుతుంది? 11/1/9%, అనగా అది ఫ్రాక్షన్ వాల్యూ 1/9. అయితే ఖర్చు ఏ విధంగా పెరుగుతుంది? 14.28%. 14.28% అనగా ఫ్రాక్షన్ వాల్యూ 1/7, రైట్? అయితే ఆదాయం 1/9 పెరుగుతుంది, 9 మీద 1 పెరుగుతుంది. కానీ ఇక్కడ ఆదాయం ఇక్కడ 9 యొక్క గుణిజంగా లేదు. కొంచెం 8 యొక్క 1/9 రాయడం కష్టమవుతుంది కాబట్టి నేను ఆదాయాన్ని 9 యొక్క గుణిజం చేస్తున్నా. ఎలా? 9 గుణించి, ఇరువైపులా 9 గుణించి ఆదాయాన్ని 9 యొక్క గుణిజం చేస్తున్నా. ఎస్, నౌ ఇన్కమ్ ఈజ్ 72, ఎక్స్పెండిచర్ 63 ప్లస్ సేవింగ్స్ 9 రూపీస్. ఆదాయం 72 రూపాయలు అయితే ఖర్చు 63 రూపాయలు, సేవింగ్ 9. ఇక్కడ ఖర్చు 7 యొక్క గుణిజం కావాలి. అవును, 7 యొక్క గుణిజమే ఉంది కాబట్టి దానికి గెలకాల్సిన అవసరము లేదు. ఇప్పుడు చూడండి, ఖర్చు ఎంత పెరిగింది? 1/9% పెరిగింది. 1/9 ఇంటూ 72 ఎన్ని రూపీస్ పెరగాలి? 8 రూపాయలు పెరిగిన తర్వాత విలువ రాస్తున్నా. క్వశ్చన్లో ఏం అడిగాడో దాని ప్రకారం. ఇక్కడ దాకా మనం పెరిగిన విలువలే రాసినాం, ఇప్పుడు పెరిగిన తర్వాత విలువ రాయాలి. ఎందుకో చెప్తాను. అలాగే ఖర్చు ఎంత శాతం పెరిగింది? ఖర్చు కూడా పెరిగింది. 1/7. 1/7 ఆఫ్ 63, 7 1 7 9 రూపాయలు పెరిగి 72 రూపాయలు అవుతుంది. 63 ప్లస్ 9 పెరిగింది 72 రూపాయలు అవుతుంది. ఇప్పుడు సేవింగ్స్ ఆటోమేటిక్ ఎంత అవుతుంది చూడండి. 80 ఇన్కమ్ అయితే 72 ఎక్స్పెండిచర్ అయినప్పుడు 8 రూపీస్ ఆటోమేటిక్గా సేవింగ్. ఇది ప్రస్తుత సేవింగ్, ప్రస్తుత పొదుపు, కరెంట్ సేవింగ్. ఇది కరెంట్ సేవింగ్. అయితే ప్రస్తుత పొదుపు శాతం ఎంత అన్నాడు. ఇప్పటిదాకా మనకు పొదుపు ఎంత పెరిగింది, ఖర్చు ఎంత తగ్గింది, ఆదాయం ఎంత పెరిగింది లేదా తగ్గింది అన్నాడు. పెరిగింది తగ్గింది అన్నప్పుడు పొదుపే చూస్తాము, ఎక్స్పెండిచర్ ఆదాయం చూస్తాం. కానీ ఇక్కడ ప్రస్తుత పొదుపు శాతం ఎంత? పొదుపు ఖర్చులు ఎప్పుడు కూడా ఆదాయం మీద నిర్ణయించబడతాయి. సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్. సేవింగ్ పర్సెంట్ ఆర్ ఎక్స్పెండిచర్ పర్సెంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇన్కమ్. సో కరెంట్ సేవింగ్ పర్సంటేజ్, ప్రస్తుత పొదుపు శాతం. ప్రస్తుతం 8 రూపాయలు పొదుపు చేస్తుండు, ఎంత ఆదాయం మీద? 80 ఆదాయం మీద ఇంటూ 100%. పర్సంటేజ్ కావాలి కాబట్టి 0.08 దట్ ఈస్ 10%. ఎంత పెరిగింది? 10% పెరిగింది. ఇది పూర్వపు పొదుపు, ఇది ప్రస్తుత పొదుపు. ఓకే, ఒరిజినల్ సేవింగ్, కరెంట్ సేవింగ్, ఒరిజినల్ ఎక్స్పెండిచర్, కరెంట్ ఎక్స్పెండిచర్, ఒరిజినల్ ఇన్కమ్, కరెంట్ ఇన్కమ్. పూర్వపు అసలు ఆదాయం, ప్రస్తుత ఆదాయం, అసలు ఖర్చు, ప్రస్తుత ఖర్చు, అసలు పొదుపు, ప్రస్తుత పొదుపు. ఇలా అదే నాకు ప్రస్తుత పొదుపు శాతం అడిగాడు అనుకోండి, 72 మీద 9 అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. Geeta saves 18.18% of her income.
If her expenditure increases by 14 whole 2 by 7 and income increases by 20%, then his savings increase by 9,600 rupees. Find her initial income. Right. Income equal to expenditure plus savings. మాకు తెలిసిన ముచ్చట. Geeta saves 18.18% of her income. What is the fraction value of 18.18%? That is 2 by 11. ఒకవేళ ఇన్కమ్ 11 యూనిట్స్ అయితే ఆమె సేవింగ్ 2 యూనిట్స్ చేస్తాం. దట్ ఈస్ ఇన్కమ్ 11 యూనిట్స్ అయితే సేవింగ్స్ 2 యూనిట్స్, దెన్ ఆటోమేటికల్లీ ఎక్స్పెండిచర్ ఈస్ 9 యూనిట్స్. ఓకే రైట్. ఇప్పుడు ఏమన్నాడు, her expenditure increases by 14 whole 2 by 7. expenditure ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 14 whole 2 by 7% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1 by 7. అంటే ఎక్స్పెండిచర్ ఇక్కడ డినామినేటర్ 7 ఉంది కాబట్టి ఇది 7 యొక్క మల్టిపుల్ కావాలి. అందుకు నేను టోటల్ ఈక్వేషన్ ని 7 చే మల్టిప్లై చేస్తున్నా. గుర్తుంచుకోవాలి, ఇన్కమ్ 7 యూనిట్స్ డినామినేటర్ కాబట్టి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ 7 యొక్క మల్టిపుల్ అయితే బాగుండు, నా క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది కాబట్టి అన్నిటిని 7 చే మల్టిప్లై చేసాం. నెక్స్ట్ చూడండి, అండ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. వాట్ ఈస్ ఇన్కమ్ 20%? 20% మీన్స్ 1 by 5. కానీ ఇన్కమ్ కూడా 5 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి నేను 5 యొక్క మల్టిపుల్ చేస్తున్నా. అన్ని సైడ్స్ 5 మల్టిప్లై చేస్తే ఇన్కమ్ 5 యొక్క మల్టిపుల్ చేసిన. దెన్ హిస్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 9600. చూద్దాం, ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్. ఇప్పుడు ఇంక్రీజ్ అయిన పర్సంటేజెస్ రాద్దాం. అప్పుడు ఇన్కమ్ ఎంత పెరిగింది, ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 1 by 5. 1 by 5 ఆఫ్ 11 into 7 into 5 చేస్తే 5 gets cancel, 11 7s are 77. Next expenditure increase by 1 by 7. expenditure 1 by 7. 1 by 7 of 7 cut అయితే 5 9s are 45. చూడండి, 1 by 7 times of 5 into 9 into 7. 7 7 cut, 5 9s are 45. ఆటోమేటికల్లీ సేవింగ్స్ ఎంత అవుతాయి చూడండి. సేవింగ్స్ బికమ్ 7 నుంచి 5 ఇస్తే 2, 7 minus 4 3, 32 రూపీస్ యూనిట్స్ అవుతుంది. సేవింగ్స్ ఎంత అవుతుంది, 32 యూనిట్స్ అవుతుంది. అప్పుడు సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయితే అన్నాడు, ఇంక్రీజ్ అయిన సేవింగ్స్ 9600. పొదుపు ఇంతకు పెరిగింది, అది యూనిట్స్లలో 32 యూనిట్స్ వాల్యూ 9600 రూపీస్కి సమానం. యూనిట్స్ని రూపీస్ని ఈక్వేషన్ ఫామ్ చేస్తున్నా. 32 1s 32 3s 300. 1 యూనిట్ వాల్యూ 300 రూపీస్. మనకు కావాల్సింది ఫైండ్ అవర్ ఇనిషియల్ ఇన్కమ్. ఇనిషియల్గా ఇన్కమ్ ఎంత ఉండే, 11 into 7 into 5 యూనిట్స్ ఉండే. ఇది ఇనిషియల్ ఇన్కమ్, ఇది కరెంట్ ఇన్కమ్, ఇంక్రీజ్ ఇన్కమ్, నెక్స్ట్ కరెంట్ ఇన్కమ్ అనమాట. సో 11 into 7 into 5 యూనిట్స్ ఈక్వల్, ఇక్కడ కూడా 11 into 7 into 5 into 300 చేద్దాం. 7 5 35, 35 11 అయితే 385 మనకు తెలుసు. 7 5 35 అమ్మా, 11 చే మల్టిపుల్ 3 3 plus 5 8, నెక్స్ట్ 5. ఇలా 11 యొక్క మల్టిప్లికేషన్ చూసాం మనం, ఇంటూ 300. ఆన్సర్లో 2 zeros కంపల్సరీ ఉండాలి, బట్ 2 కేసెస్లో ఉన్నాయి, 3 కేసెస్లో ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదని తెలిసిపోయింది. చూద్దాం, 3 5s are 15, 1 carry, 3 8s are 24 plus 1 25, 2 carry, 3 3s are 9 plus 2 11. 1,15,500 is our answer. Okay. Next question. The monthly income of a person was rupees 87,500. Okay, monthly income rupees లో ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ లెవెల్ మారింది, పర్సంటేజ్ నుంచి రూపీస్ కి వచ్చాను. And his monthly expenditure was 50,000. Okay, expenditure 50,000. Next year his income increased by 18%. Then the percentage increase in his savings was. So మనకు తెలిసిన ఈక్వేషన్ ఒకటే, ఇన్కమ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు, ఇన్కమ్ 87,500, ఎక్స్పెండిచర్ ఈజ్ 50,000 ప్లస్ సేవింగ్స్ ఎంత అవుతుంది, 50,000 తీసేస్తే
37,500 సేవింగ్స్ అవుతుంది. ఎస్, నేను అన్నిటి 125 చే కట్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ డివిజన్ 125 చే చేస్తున్నా. ఓకే, డివిజన్ 125 చే చేస్తున్నా. 125 3s are 2 zeros, 2 zeros. Next 125 4s are 50,000. 125 7s are 700. 125 టేబుల్ చెక్ కట్ చేసేస్తే నాకు హండ్రెడ్స్ లో వాల్యూస్ వచ్చేసింది. ఆల్ దీస్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 125. అవన్నీ 125 యొక్క గుణకాలు కాబట్టి 125 టేబుల్తో కట్ చేసేసిన. రైట్, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 33% అండ్ 18%. ఇన్కమ్ ఎంత పెరిగింది? 33%. 33% ఆఫ్ 700. 2 zeros percentage cut. 7 3s are 21. 1 carry. 21 plus 2. 231 rupees పెరిగింది. ఏది? ఇన్కమ్. అండ్ ఎక్స్పెండిచర్ బై 18%. ఖర్చు ఎంత పెరిగిందట? 18%. 18% of 400. 2 zeros percentage cut. 72 rupees. 72 rupees ఇది పెరిగింది. దెన్ సేవింగ్స్ ఎలా పెరుగుద్ది? సేవింగ్స్ ఎంత అవుతుంది చూడండి. 231 నుంచి 72 తీసేయండి. 28 100 128 159 రూపీస్ పెరుగుతుంది. ఎస్, ఏం లేదమ్మా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ సేవింగ్స్ 159 యూనిట్స్ పెరిగింది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్. సేవింగ్స్ లో, పొదుపులో ఎంత శాతం పెరుగుదల ఉంది? 300 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది? 159. ఎస్, 159 ఓవర్ 300 ఇంటూ 100%. అంతకుముందు పొదుపు 300 రూపాయలు ఉంటే ఇప్పుడు 159 పెరిగింది. నేను కేవలం ఇవి పెరిగిన వాల్యూస్ మాత్రమే. we just focus on increased or decreased values. ఓకే, రైట్. పర్సంటేజ్ లో కావాలి కాబట్టి పర్సంటేజ్ సింబల్. 2 zeros, 2 zeros కట్. 3 5s are 15, 3 3s are 9. 53% ఇంక్రీజ్ అయింది. పొదుపు ఎంత ఇంక్రీజ్ అయింది? 53%. చూడండి, ఇటువంటి క్యాలిక్యులేషన్స్ రావడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ 33 18 అనేది స్టాండర్డ్ పర్సంటేజ్లు కావు కాబట్టి నేను ఇక్కడ 100లో ఉంచాను, లేకపోతే 100 కూడా కట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఏమిటంటే కూడా న్యూ మోడల్ ప్రాబ్లమ్స్. ద సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ A and B is 4,300 rupees. Sum of salaries of A and B is 4,300 rupees. And A spends, sorry, this is 43,000 maybe. Yes, 43,000. A spends 95% of his salary and B spends 80% of his salary. If their savings are the same, the word is very important. Savings are the same. What is A's salary? A మరియు B జీతాల మొత్తం 43,000. A తన ఆదాయంలో 95%, B తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తారు. మరియు వారి పొదుపులు సమానము. ఈ మాట చాలా ఇంపార్టెంట్. వారి పొదుపులు సమానం అయినా ఏ జీతం ఎంత? చూడండి, మనకి ఏ 95% ఖర్చు చేస్తాడు. ఏ యొక్క ఇన్కమ్ ఏ అనుకుంటే ఏ యొక్క పొదుపు ఎంత? 5%. పొదుపులు సమానం అనే మాటను బట్టి నేను పొదుపు గురించి ఈక్వేషన్ రాస్తున్నా. సో 5% ఆఫ్ A's ఇన్కమ్ ఈజ్ సేవింగ్. ఏ సేవింగ్, దట్ ఈస్. నెక్స్ట్ B స్పెండ్స్ 80%. B 80% ఖర్చు చేస్తాడంటే 20% పొదుపు చేస్తాడు. 20% ఆఫ్ B సేవింగ్ ఈజ్ ఈక్వల్ 5% ఆఫ్ A సేవింగ్ అండ్ బోత్ ఆర్ సేమ్. A యొక్క 5% పొదుపు B యొక్క 20% పొదుపుకు సమానము. ఎందుకు? A 95% ఖర్చు చేస్తాడు అంటే 5% పొదుపు చేస్తాడు. B 80% ఖర్చు చేస్తాడు అనగా B 20% పొదుపు చేస్తాడు. B పొదుపు A పొదుపు సమానం అని ఇచ్చాడు కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. పర్సంటేజ్ కట్. 5 1s are 5 4s are. నేను A is to B రాస్తా. 4 is to 1. A is to B equal 4 is to 1. అయితే ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? ఏబిల జీతాల మొత్తము 43,000. సాలరీస్ ఆఫ్ A and B is 43,000. మరి నిష్పత్తిలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? రెండింటి జీతం అయితే కూడాలి నిష్పత్తిని. 5 units value is 43,000. 1 unit value ఎంత? 5 8s are 40.
5 6 are 30, 8,600 rupees 1 unit value. 1 unit value వచ్చేసి 8,600 rupees. బట్ మనకు కావాల్సింది salary of A, that is 4 units value. 4 units value is 0 0 4 6 24, 2 carry 4 8 32 34. 34,400 is the answer. Next, most important question. పిల్లలు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎగ్జామ్లర్ ఇటువంటి క్వశ్చన్స్ పై ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మోడల్ అన్నమాట. ఇది నెక్స్ట్ మోడల్. ఇక A's income is 60% of B's income. A's income is 60% of B's income and A's expenditure is 70% of B's expenditure. If A's income is 75% of B's expenditure, then find the ratio of the A's savings to B's savings. We have to find the ratio of A's savings of A and B. చూడండి, ఏ ఆదాయం B ఆదాయంలో 60%. ఓకే, మరియు ఏ యొక్క వ్యయం B వ్యయంలో 70%. వ్యయం మీన్స్ ఖర్చు. ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఈజ్ ఏ యొక్క ఆదాయం B ఆదాయం 60%, ఏ యొక్క వ్యయం B వ్యయంలో 70%, ఏ ఆదాయం B యొక్క వ్యయంలో 75%. ఈ 3 కండిషన్లను బట్టి క్వశ్చన్ యొక్క ఆన్సర్ రావాలి. అయినా ఏ మరియు B లు చేసే పొదుపుల నిష్పత్తి ఎంత. Here we have to find that we are given by 3 statements. First statement is A's income is 60% of B's income. Second statement, A's expenditure is 70% of B's expenditure. And third statement, A's income is 75% of B's expenditure. The relation given between income of A and B and relation between A's expenditure to B's expenditure, and third one is that A's income to B's expenditure. A's income to B's expenditure. ఇక్కడ 3 సమీకరణాలు ఈ విధంగా ఏబీల ఆదాయాల మధ్య సంబంధం ఒకటి, ఏబీల వ్యయాల మధ్య సంబంధం ఒకటి. కానీ మూడో చూడండి, ఏ ఆదాయానికి బి వ్యయానికి రిలేషన్ ఇచ్చాడు. ఈ 3 రిలేషన్ని బట్టి మనం తీసుకురావాలి. మనకు తెలుసు ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీస్తే సేవింగ్స్ వస్తుంది, అంతేనా? ఇన్కమ్ నుంచి ఖర్చు, ఆదాయం నుంచి పొదుపు రావాలంటే ఆదాయం నుంచి ఖర్చును తీసేస్తే పొదుపు వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తున్నాను. ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్. ఏ ఆదాయం బి ఆదాయంలో 60%. మరి బి ఆదాయం ఎంత తెలియదు కదా, తెలియదు కాబట్టి బి ఆదాయాన్ని 100 అనుకుందాం. దట్ ఈస్ లెట్ బీస్ ఇన్కమ్ ఈజ్ 100. అప్పుడు బి ఆదాయం 100 అయితే బి ఆదాయంలో 60%, ఏ ఆదాయం అయిపోయింది. ఫస్ట్ కండిషన్ క్లోజ్. నెక్స్ట్ కండిషన్ కొద్దాం. ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏ ఖర్చుకి బి ఖర్చుకి, ఏ యొక్క వ్యయానికి బి యొక్క వ్యయానికి రిలేషన్ ఇచ్చాడు. కానీ నాకు ఏ ఖర్చు తెలియదు, బి ఖర్చు తెలియదు, కాబట్టి ఆ కండిషన్ ఇప్పుడే నేను వాడను, దాన్ని పక్కన పెడదాం. మూడో కండిషన్కి వెళ్దాం. ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఈ మూడో కండిషన్ మీద మాట్లాడతాను. మూడో కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇన్కమ్ ఆఫ్ ఏ, ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత 60% ఆఫ్ 60 ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి, ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. ఇది కండిషన్. మూడో కండిషన్ చూడండి. ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏ ఆదాయం బి యొక్క వ్యయంలో 75%. ఏ ఆదాయం 60, అది బి యొక్క ఖర్చులో 75%. 75% అనగా నాకు తెలుసు 3/4. కానీ ఈ 3/4 నేను ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే 4/3 అవుతుంది. ఈక్వల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి, ఈక్వల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. 75% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/4. ఈ 3/4 భిన్నాన్ని నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 4/3 అవుతుంది. 420 is 80. ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఎంత? 80. ఎస్, బి యొక్క ఖర్చు ఎంత అమ్మా? 80 వచ్చింది. బి యొక్క ఖర్చు 80. నౌ నాకు ఏ యొక్క ఖర్చు రావాలి. దానికి నేను సెకండ్ కండిషన్ వదిలేశాను ఇందాక. సెకండ్ కండిషన్ చూడండి. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ, ఈ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ is 70% ఆఫ్ బిస్ ఎక్స్పెండిచర్. దట్ ఈక్వల్ 70% ఆఫ్ బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత?
80. ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ 0 పర్సెంటేజ్ కట్ 7 8 56. ఎస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ 56. ఇప్పుడు మనకు అన్ని వచ్చేసినాయి. సేవింగ్స్ కావాలి, ఏం చేస్తాం, జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 60 నుంచి ఏ యొక్క ఆదాయం నుంచి ఖర్చును తీసేయండి, 4 రూపాయలు ఇతని సేవింగ్. 100 నుంచి 80 తీసేయండి, 20 రూపాయలు ఇతని సేవింగ్. రేషియో కావాలి, 4 1s 4 5s. The ratio is 1:5. Next and last question of this class. Important. Ankit was to get 29% hike in his salary. So Ankit ki 29% జీతం పెరగాలి. But due to typing error, it was wrongly typed the figure 57%. 29% ఇంక్రీజ్ చేయాలి, తప్పుగా 57% ఇంక్రీజ్ చేసి టైప్ చేసేసారు. అండ్ ప్రింటర్ ద న్యూ స్లిప్. రైట్. హీ రిసీవ్డ్ హిజ్ రివైజ్డ్ సాలరీ ఫర్ 3 months. ఇలా తప్పుగా పెరిగిన జీతం 3 months తీసుకున్న అతను. బిఫోర్ ద ఆర్గనైజేషన్ రియలైజ్డ్ ద మిస్టేక్. ఇఫ్ ద ఎక్సెస్ పెయిడ్ టు హిమ్ ఇన్ ద ప్రీవియస్ మంత్స్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ హిజ్ 4th month సాలరీ. ఇలా 3 నెలలు ఎక్కువగా వచ్చిన జీతాన్ని 4వ నెల జీతంలో కట్ చేశారు. ఆఫ్టర్ డిడక్షన్ he gets 9,000 rupees as 4th month salary. అలా 3 నెలల ఎక్కువ జీతము 4వ నెలలో తీసేగా అతనికి 4వ నెల జీతం 9,000 రూపాయలు వచ్చింది. దెన్ ఫైండ్ హిస్ యాక్చువల్ సాలరీ. అయినా పెరిగిన తర్వాత జీతం ఎంత కావాలి? అంకిత్ తన జీతంలో 29% పెరుగుదలకు అర్హుడు, కానీ టైపింగ్ తప్పు ఉన్న దాన్ని 57%గా ముద్రించారు. 29% రావాలి, దాన్ని 57%గా ముద్రించారు. అతను 3 నెలల జీతం తీసుకున్న తర్వాత సంస్థ ఆ తప్పును గుర్తించింది. 3 months ఇలా తప్పుగా పెరిగిన జీతాన్ని తీసుకున్నాడు. ఎక్కువగా ఇచ్చిన జీతాన్ని 4వ నెలలో తిరిగి వెనక్కి తీసుకోగా అతని జీతం 9,000 రూపాయలు వచ్చింది 4వ నెలలో. అయినా అతని అసలు జీతం ఎంత? అసలు ప్రజెంట్ 29% పెరిగిన తర్వాత పూర్వపు జీతం పెరిగిన తర్వాత అసలు జీతం. పూర్వపు జీతం ఇనిషియల్ సాలరీ, పూర్వపు జీతం. నేను 29% పెరగక ముందు అతని జీతాన్ని 100% అనుకుంటా. ఎంత అనుకుంటా? 100% అనుకుంటా. పెరిగిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ సాలరీ అసలు జీతం పెరిగిన తర్వాత దాన్ని అసలు జీతం అనుకుందాం. ఎంత పెరగాలి? 29% పెరగాలి. పెరిగి 129% కావాలి. 100 కాస్త 29 పెరిగి 129 కావాలి. కానీ వాళ్ళు 29% ముద్రించాల్సింది 57%గా ముద్రించారు. ఎంత ఎక్కువ ముద్రించారు? 28% ఎక్కువ ముద్రించారు. ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఇన్కమ్, ఈ జీతం 28% జీతం ఎక్స్ట్రా వచ్చింది. ఎన్ని నెలలు వచ్చింది? 3 months వచ్చింది. 328 సార్ 84% ఎక్స్ట్రా జీతం వచ్చింది. ఈ ఎక్స్ట్రా జీతాన్ని ఏ నెలలో కట్ చేస్తాడు? 4th month సాలరీలో. ఇనిషియల్ సాలరీది 4th month సాలరీ ఇది కావాలి. యాక్చువల్లీ 4th month లో అతని సాలరీ 129% రావాలి. కానీ 4th month వచ్చిన జీతంలో ఎక్స్ట్రాగా పొందిన 3 నెలలు ఎక్స్ట్రాగా పొందిన జీతాన్ని తీసివేయాలి. దట్ ఈస్ -84% తీసేస్తే 9 - 4 5 12 - 8 4 45% జీతం మాత్రమే వస్తుంది 4వ నెల జీతంలో. 129% జీతం రావాలి 4th month లో. బట్ ఎక్స్ట్రా 3 months ఒక్కొక్క మంత్ 28% 3 months తీసుకున్నారు. ఆ ఎక్స్ట్రా జీతాన్ని 4వ నెలలో సంస్థ గుర్తించి తగ్గిస్తుంది. 84 తగ్గిస్తే 4వ నెలలో అతని జీతం 45%. ఆ జీతమే కటింగ్ చేసుకోగా వచ్చేది 9,000 rupees. 9,000 rupees. సో 1% is 45 ones or 45 2s 200 rupees. 1% is 200 rupees. Actual అసలు జీతం ఎంత అతని? 129%. Yes, 129% of 129 into 200. 100 200 29 double చేస్తే 58. 25,800 is the answer. అసలు జీతం ఎంత? 2500 800 జీతం 25,800. అదే 29% పెరగక ముందు జీతం అంటే 100%. 100 into 200 that is 20,000. మరి ఎంత పెరిగింది? 5 పెరిగిన జీతం
29% వాల్యూ 5800. యాక్చువల్లీ మనకు అడిగింది యాక్చువల్ జీతం, అసలు జీతం అడిగాడు. ఒకవేళ పూర్వపు జీతం పెరగక ముందు జీతం అంటే ఇలా చేసుకోవచ్చు. ఎంత పెరిగింది 29% అంటే 5800 చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.